సాగర్ సాగర్ నేను నీతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఇప్పుడు కాదు. సాగర్ సాగర్ నేను చెప్పేది విను. కేసు గురించి చాలా ముఖ్యమైన విషయం. ఏంటి గంగా, నువ్వు ఈ కేసు వదిలేస్తున్నావా? ముందు నేను చెప్పేది కొంచెం గంగా, నువ్వు ఈ కేసు వదిలేస్తున్నావా లేదో చెప్పు. ఏంటంత పంతం సాగర్? అవునా కాదా? లేదు లేదు లేదు. అంటే నువ్వు నాకు వ్యతిరేకంగా పోరాడతావన్నమాట. ఆ రమేష్తో కలిసి నేను చెప్పిన తర్వాత కూడా వద్దన్నా? అవును. ఎందుకు చేస్తున్నానో అది కూడా కొంచెం విను ఇంకా సాగర్. వినడానికి ఏం మిగిలింది గంగా? ఏముందని నువ్వు డిసైడ్ చేసుకున్నావుగా, అంతే. మన ఇద్దరి మధ్య ఒక స్నేహ సంబంధం మాత్రమే ఉండేది, దానికి కూడా నువ్వు తెంచేస్తున్నావు గంగా. ఆ రమేష్ కోసం అంత ఇంపార్టెంట్ అయిపోయాడు నీకు అతను? అయ్యో రమేష్ గారు నాకు ఇంపార్టెంట్ కాదు సాగర్. నాకు తన గురించి ఇంకా సరిగ్గా తెలియనే లేదు. నువ్వు చెప్పావు కదా అని నేను తనకి పని చేయనని చెప్పడానికి వెళ్ళాను. కానీ తీరా వెళ్ళాక నేను చూసింది, నేను విన్నది, అదంతా జరిగాక నా అంతరాత్మ ఈ న్యాయ పోరాటాన్ని మధ్యలో వదిలేయడానికి ఇష్టపడలేదు. న్యాయ పోరాటమా ఇది? అలా అంటంలో నీ ఉద్దేశం ఏంటి గంగా? ఆ రమేష్ గారు న్యాయం కోసం పోరాడుతున్నారనే నువ్వు అనేది? అయితే నేను చేస్తున్నది ఏంటి గంగా? చెప్పు నాకు, నేనేం చేస్తున్నానో చెప్పు. చాలా పెద్ద తప్పు చేస్తున్నావు సాగర్, నువ్వు చాలా పెద్ద తప్పు. సాగర్ ప్లీజ్ ఈ ఒక్కసారి ప్రశాంతంగా నేను చెప్పేది విను. నువ్వు ఎవరినైతే వెనకేసుకొస్తున్నావో వాళ్ళు ఎలాంటి వ్యక్తులో నీకది కూడా తెలీదు. లెక్కలేనంత మంది అమాయకులకి మత్తు పదార్థాలు అలవాటు చేసింది ఆ కంపెనీ. రమేష్ గారి మీద దాడి చేయించింది. ఈ కేసుకి దూరంగా ఉండడానికి లంచం కూడా ఇవ్వడానికి ట్రై చేసింది. సాగర్, ఈ గ్రాండ్ ట్రక్ కంపెనీ వాళ్ళు లెక్కలేనంత మంది జీవితాల్ని నాశనం చేశారు. ఎంతో మంది అమాయకుల ప్రాణాలు బలి తీసుకున్నారు. నువ్వు ఎవరికి మద్దతుగా వాదిస్తున్నావో తెలుసా సాగర్? వాళ్ళు కిరాతకులు, హంతకులు. సాగర్ ప్లీజ్ నేను చెప్తున్న సంగతి కాస్త నమ్ము. వాళ్ళు ఎంత పెద్ద క్రిమినల్ గ్యాంగ్ అంటే నువ్వు కనీసం ఊహించలేవు కూడా. ప్లీజ్ సాగర్, వాళ్ళ తరపున వాదించుకు. నువ్వు దయచేసి నా మాట విను. నువ్వు ఈ కేసు వదిలే. నువ్వు రమేష్ గారి పక్షాన నిలబడు. ఎందుకంటే తను నిజం కోసం పోరాడుతున్నాడు, ఈ తప్పుడు వ్యక్తుల్ని ఎదిరిస్తున్నాడు. ప్లీజ్ సాగర్. ఈ కథ నీకు ఆ రమేష్ కథ చెప్పాడు? వా, ఎంతో చక్కగా నీకు ఎంతో శిక్షనిచ్చి మరీ పంపించాడు కదా సాగర్కి. ఈ కథ చెప్పు అన్నాడు కదూ. చాడీలు చెప్పు తనకి, దారి మళ్లించు అని. ఎందుకంటే ఈ సాగర్ కేసులోంచి తప్పుకుంటే ఆ రమేష్ కథ గెలుస్తాడు. అలా అయితే గంగా, నువ్వు అతనికి ఏజెంట్గా వచ్చావు నా దగ్గరికి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.